చూద్దాం ఈరోజు బాక్సెస్లోకి ఏం ప్యాక్ చేశానో. స్నాక్ బాక్స్లోకి వాఫిల్స్ని చేశాను. ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. సో ఇది ఎలా తయారు చేయాలంటే, మిక్సీ జార్లో నానబెట్టుకున్న కిన్వాని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, జింజర్ అండ్ బీట్రూట్ని యాడ్ చేసి తగినంత వాటర్ని యాడ్ చేసిన తర్వాత మంచి స్మూత్ బ్యాటర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్లో తగినంత సాల్ట్ని వేసుకొని వాఫిల్ మేకర్లో బటర్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అందులో వేసి మనం వాఫిల్స్ని చేసుకోవడమే. ఇది ఒక సింపుల్ మీల్. ఇందులోనే మనకి ప్రోటీన్స్, కార్బ్స్ అండ్ మినరల్స్ కూడా వస్తాయి. ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం పీనట్ చట్నీని యాడ్ చేశాను. అండ్ లంచ్లోకి పన్నీర్ బటర్ మసాలా అండ్ చపాతీస్ని యాడ్ చేశాను. సో పన్నీర్ బటర్ మసాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో అది ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ప్యాన్లో బటర్ని మెల్ట్ చేసుకొని అందులో ఆనియన్స్, జింజర్, గార్లిక్, ని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో టమాటోస్ని యాడ్ చేసి, టమాటో సాఫ్ట్ అయినప్పుడు దానిపైన పీల్ ఈజీగా వచ్చేస్తుంది. అది తీసేస్తాను. ఇలా చేస్తే మనకి చాలా సిల్క్ అండ్ స్మూత్ బ్యాటర్ వస్తుంది. అండ్ ఇవన్నీ మంచిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ మిక్చర్ అంతా జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ని చేసుకొని, అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బటర్ని వేసి అందులో పసుపు అండ్ కారం వేసి కుక్ చేసుకున్న తర్వాత స్పైసెస్లో ఆ మిక్స్చర్ని మొత్తం మిక్స్ చేసి అండ్ తగినంత కన్సిస్టెన్సీకి వాటర్ని యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా. ఈ గరం మసాలా ఇంట్లో చేసింది, పట్టా, ఇలాచి, లవంగ, సాజీరాతో చేసింది. అండ్ దాని తర్వాత ఇందులో కసూరి మేతి యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి. దాని తర్వాత ఇందులో పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటే మన పన్నీర్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ నేను ఎప్పుడు పన్నీర్తో ఏదైనా రెసిపీ చేస్తే చాలా చిన్నగా కట్ చేస్తాను. అప్పుడు మనకి ఈచ్ బైట్లో పన్నీర్ వస్తుంది అండ్ ఓవరాల్గా అంతా కోట్ అయి ఉంటుంది కాబట్టి మనకి తిన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. లోపల చప్పచప్పగా ఉంటుంది పెద్ద పెద్ద పీసెస్ని యాడ్ చేసుకుంటే. సో మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.